ఆపు ఆపు షటప్ షటప్. ఏయ్ ఏంటిది పొద్దున్నే సరిగా మన అర్చుకుంటూ నువ్వు సంగీతం నేర్పడానికి వేరే చోటు దొరకలేదా? ఊరు నీతో బడ బేజారైపోయిందే. రాత్రిళ్ళేమో కాళ్ళ గజ్జలు కట్టుకుని వెకిల్ నవ్వులతో భయపెట్టి నిద్రపోనీయకుండా చేస్తావు. పొద్దునేమో సరిగమా అని కాకిలా గరుస్తూ నిద్రపోయే వాళ్ళని లేపేస్తుంటావు. హలో, ఇదేం పద్ధతి కాదు. నేనేదో రెస్ట్ తీసుకుందామని గెస్ట్గా ఇక్కడికి వస్తే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావే. రేయ్ ఎంతసేపు ఇక్కడ కూర్చొని సంగీతం నేర్చుకుంటారు? టీవీలో బ్రహ్మాండమైన సినిమా వస్తుంది, వెళ్ళండి 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 చూడండి. అదే అదే చెప్పిన మాట ఇలా వినాలి. ఇలా చూడు దర్గా. ఓకే, ఇక మీదట నువ్వు పాఠాలు నేర్పాలనుకుంటే ఏ గుళ్ళోనో బళ్ళోనో గుట్టల్లోనో పుట్టల్లోనో కూర్చొని నేర్పు, ఇక్కడ కాదు. ఓకే. ఎంతో ఆశతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నా ఫ్రెండ్ కొనుక్కున్న ఈ ప్యాలెస్ నువ్వు పాఠాలు నేర్పించే పిల్లేసా? నో 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 నో. వెంటనే లొకేషన్ చేంజ్. మళ్ళీ మీ గోలెక్కడనే విన్నాను. నిన్ను నీ తాతని మంచి నీళ్లు కూడా దొరకని చోటకి ప్యాకప్ చేయించేస్తాను. ఇలా చూడండి, మీరు ఏం చేసినా సరే నేను పాఠాలు ఇక్కడే చెప్తాను. రేపటి నుంచి అరిచి మరీ చెప్తాను. ఓకే, వెళ్ళిపోవాలని మీరు నిర్ణయించుకున్నాక వద్దంటానికి నేనెవరిని? సంగీతం కోసం ఎక్కడికైనా వెళ్తాను గాని నా సంగీతాన్ని వదులుకోను. బాబు, అది తల్లిదండ్రులు లేని పిల్ల. మాట అలా ఉంటుంది కానీ మనసులో ఏ దురుద్దేశం ఉండదు. చూడు బాబు, మీరు ఊరికి వెళ్లే వరకు అది ఇక్కడ పాఠాలు చెప్పకుండా నేను చూసుకుంటాను. దాన్ని క్షమించండి బాబు. థ్యాంక్ యూ. వద్దమ్మా వద్దు. నువ్వు ఈ కాల పిల్లవి కనుక పైకి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలని ఆశగా ఉండొచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో పెద్దలు చెప్పింది విని నడుచుకోవడం మంచిది. ఎవరది? నువ్విక్కడ వేళ కాని వేళ ఎక్కడేం చేస్తున్నావు ప్రియా? నిద్ర రావట్లేదు. గదిలో ఉక్కపోస్తుంటే గాలి కోసమని. లవ్సా? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? మీకెలా తెలుసు? అది నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఎవరినో లవ్ చేస్తున్నావని. ఆ రోజు నిన్ను చేసుకోబోయే పెళ్లి కొడుకు వచ్చాడు. వచ్చి చూడమ్మా అని మీ నాన్నగారు నిన్ను పిలిచినప్పుడు ఏ హంగు ఆర్భాటం లేకుండా నువ్వు వచ్చినప్పుడే నేను అనుకున్నాను నువ్వెవరినో లవ్ చేస్తున్నావని. చెప్పు, ఎవరతను? విశ్వనాథ్, డాన్స్ ప్రొఫెసర్. అదిగో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఓ ఆయిలా, గుడ్ సెలెక్షన్. మీకు వారు తెలుసా? ఎస్, అతను తెలుసు. అతను నా ఇంట్లో ఉంచింది నువ్వేనని కూడా నాకు తెలుసు. నీ లవ్ గురించి అతనికి చెప్పావా? చెప్పాను. అతనేమన్నాడు? మీ నాన్నతో చెప్పు అన్నాడు. చెప్పేయచ్చు కదా. భయం వేస్తోంది. భయపడితే లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? మీ నాన్నగారి పేరేంటి? కృష్ణస్వామి. కృష్ణస్వామి, కృష్ణస్వామి, కృష్ణస్వామి. మీ అమ్మ ఇక్కడ ప్రేమలో పడింది, నువ్వు లేచిరా. ఏ మిస్సం, కమ్ ఐ సే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? గాలి కోసమని. అలా గాలే పోదలవా. ఈ టైంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సంబంధం. సంబంధమా? రీసెర్చ్. రీసెర్చా? లవ్. లవ్వా? ముందు డాక్టర్ని ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాటు చేయి, సరేనా? ఈ విషయం నేను ముందే చెప్పా, నీదే లేటు. అమ్మయ్యా, రూట్ మార్చి నన్ను కాపాడాడు. నా పెళ్ళాం బతికిపోయింది. తాళి కట్టని వాడికి ఒక్కటే రోదన, తాళి కట్టిన వాడికి ఎంతో వేదన. ఇప్పుడు చూడు అర్థం కాని ఆవేదన. అమ్మో, ఎంత దూరం నుంచి చేసినా గురి తప్పలేదు కదా. ఏంటి తాతయ్య ఇది? 7 గంటలకే రావాల్సిన పిల్లలు ఇప్పుడు 10 అవుతోంది, ఇంకా ఎవరు రాలేదేంటి? వాళ్ళకి రారమ్మా. ఏ, అదిగో పాప వచ్చింది. ఏంటమ్మా మిగతా వాళ్ళేరి? ఒక అంకుల్ నిన్నొచ్చి తిట్టేసెళ్ళారే.
ఆయన అందరికీ టిక్కెట్లు ఇచ్చి పాఠాలెందుకు వేస్ట్, అందరూ మంచి సినిమా వచ్చింది పోయి చూడండి అని పంపారు. వారు ఊరికి వెళ్లే వరకు పాఠాలు కొన్నాళ్ళు చెప్పకపోవటమే మంచిది. దుర్గా, ఇలా చూడండి, పిల్లలకి నేను నేర్పుతున్న పాఠాలు మీకు నచ్చిన కారణంగా వాళ్ళని క్లాసుకి రాకుండా చేశారు కదా. మీకు డబ్బుంది కదా అని వాళ్ళని సినిమాకి పంపొచ్చు, కానీ అదే డబ్బుతో మీరు సంగీతాన్ని కొనగలరా? కొన్నానుగా. నా హార్మోని పెట్టే. ఇక్కడున్న అన్ని వాయిద్యాలు నేను డబ్బులిచ్చి కొన్నవి, ఎక్సెప్ట్ దిస్ డబ్బా. ఈ డొక్కు హార్మోని మాత్రం మీ తాత ఊరికే ఇచ్చేసాడా? సంగీతం అంటే సరస్వతి. అది పుట్టుకతోనే నరాల్లో జీర్ణించుకొని ఉంటుంది. దాని విలువ ఒళ్ళు కొవ్వెక్కిన మీలాంటి పొదరపోతే వాళ్ళందరికీ ఈ జన్మే కాదు, ఇంకా ఎన్ని జన్మలెత్తినా సరే తెలియదు మిమ్మల్ని. చూడు దుర్గా, 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 శాపాలు గప్పాలు పెట్టుకు ఫలించినా ఫలిస్తాయి. ఈ డబ్బా పెట్టు కోసం ఇంత పెద్ద డైలాగా? వద్దు తల్లి, నీ పెట్ట నువ్వే తీసుకుపో. మీరు తాకిన ఈ హార్మోని పెట్టిని జన్మలో తాకను. చాలా బాగా పాడావయ్యా, అద్భుతం. ఆ అడ్డం తెలియని మా అందరి చేత ఆడించావు. అన్నీ బాగా చేస్తారు. మహోయ, మరి ఈశ్వర్ అంటే ఏమనుకున్నావు? 10 మంది వ్యక్తులు కలిసి ఒకేసారి క్లిష్టమైన 10 రకాల ప్రశ్నలు అడిగితే కరెక్ట్ గా సమాధానం చెప్పగల దిట్ట, అంచనాలకి అందడు, దశావధాని. ఏంటో నోరాలు పెట్టుకు చూస్తున్నావు? పోలోపలికి అమ్మంటుంటే నువ్వేంటే అలా చూస్తున్నావు? సూపర్ స్టైల్. సూపర్ చెప్తూ చూసినంతవరకు చాలు కానీ పద పద. తెలివికి సలహా అవసరం లేదని, ప్రతిభకి పొగట్టు అవసరం లేదని ఒక్క పాటతో తెలియని నా మనసుకి తెలియచేశారు. క్షమించండి. డాక్టర్ ఈశ్వర్ కి మెసేజ్. ఈశ్వర్, ఈమెయిల్లో నీకు మెసేజ్ వచ్చింది. ఎనీ గుడ్ న్యూస్? సాడ్ న్యూస్ ఫర్ మీ. ఏంటేమైంది? నీ పేషెంట్ ఎవరో సీరియస్ గా ఉన్నట్ట, నిన్ను వెంటనే రమ్మనమని మెసేజ్ వచ్చింది. అది బ్యాడ్ న్యూసా? మరి కాదా? 4 రోజులు ఉంటానని చెప్పావు, 6 రోజులకే నీడెడ్ ఇమీడియట్లీ నీకు మెసేజ్ రావడం నాకు బ్యాడ్ న్యూస్ కదా? కైలాష్, పేషెంట్ కోసం డాక్టర్ వెయిట్ చేయొచ్చు, కానీ డాక్టర్ కోసం పేషెంట్ వెయిట్ చేయకూడదు. నేను బయలుదేరుతాను. ఈశ్వర్, డోంట్ వరీ. ఎనీ ప్రాబ్లం, 1 కాల్, ఈశ్వర్ విల్ అపియర్.